పద్మావతి అలాగే వాళ్ళ బాస్ వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వస్తూ ఉంటారు. ఇంతలో పద్మావతికి విక్రమాదిత్య కాల్ చేస్తాడు. కాల్ చేయగానే వాళ్ళ బాస్ అయితే ఆన్సర్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇంతలో విక్కీ అయితే ఫోన్ లిఫ్ట్ చేయగానే బుద్ధుందా నీకు అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాడు. అది విని పద్మావతి అలాగే వాళ్ళ బాస్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. అసలు ఈ మధ్య నీకు పొగరు ఎక్కువయ్యింది, అందుకే నా మాట అస్సలు వినట్లేదు, నన్ను పట్టించుకోవటం లేదని చెప్పి విక్కీ అయితే చెడామెడా తిడుతూ ఉంటాడు. అది విని వాళ్ళ బాస్ అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పద్మావతితో ఇలా అంటూ ఉంటాడు విక్కీ, అసలు అతను కాదు నీకు బాస్ నేను, నన్ను బాస్ అని పిలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. విక్కీ అయితే ఏంటి నీకే చెప్పేది అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బాస్ అయితే విక్రమాదిత్య అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని విక్కీ అయితే మధ్యలో ఎవడ్రా నువ్వు అని చెప్పి రెక్లెస్గా పిలుస్తాడు. అది విని వాళ్ళ బాస్ అయితే నేను మీ బాస్ యశోదని అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సార్ 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 మీరా అని చెప్పి విక్కీ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి పద్మావతి ఫోను సార్ లిఫ్ట్ చేశారా అని చెప్పి విక్కీ అయితే కంగారు పడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.